హలో డెల్జీ పీపుల్ ఎలా ఉన్నారు? సో ఫైనల్లీ డాక్టర్ స్టోన్ సైన్స్ ఫ్యూచర్ యొక్క పార్ట్ 3 అదే ఫైనల్ పార్ట్ యొక్క ఎపిసోడ్ 1 రిలీజ్ అయిపోయింది. బై ది వే మనందరికీ ఒక లక్కీ న్యూస్ ఏంటంటే దీంతో పాటు తెలుగు డబ్ కూడా రిలీజ్ అయిపోయింది. సో ఎవ్రీ వీక్ మనకి ఎపిసోడ్ జపనీస్ వచ్చినప్పుడే తెలుగు, తమిళ్, హిందీలో కూడా రిలీజ్ అవుతుంది. సో కాబట్టి మీరు వెయిట్ చేయాల్సిన పని లేదు. తెలుగు డబ్ కూడా రిలీజ్ అయింది, దాన్ని కూడా చూశాను. సో కాబట్టి ఈ వీడియోలో మనం దాని యొక్క రివ్యూ కూడా మాట్లాడుకోబోతున్నాం. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఎపిసోడ్ ఎలా ఉంది? అబ్జల్యూట్లీ చాలా అంటే చాలా బాగుంది. సో అండ్ ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే ఎపిసోడ్ని ఎండ్ చేసిన విధానం. మరొక క్రేజీ క్లిఫ్ హ్యాంగర్ తోటైతే ఎండ్ చేశారు. సో మనందరికీ తెలిసిందే డాక్టర్ స్టోన్ సిరీస్లో చూసుకుంటే రీసెంట్గా వచ్చే ఎపిసోడ్స్లో చాలా వరకు మంచి మంచి క్లిఫ్ హ్యాంగర్స్ పెట్టి మనకు క్రేజీ ఎక్స్పీరియన్స్ కలిగిస్తున్నారు. సో అలాగే ఇక్కడ కూడా చూసుకుంటే మనకి ఒక మంచి క్లిఫ్ హ్యాంగర్ తోటే ఎపిసోడ్ని అయితే ఎండ్ చేశారనమాట. అండ్ ఎపిసోడ్ స్టార్ట్ అయిన విధానం చూసుకుంటే మనకి లాస్ట్ పార్ట్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ చూసుకుంటే క్యారెక్టర్స్ యొక్క న్యూ గోల్ ఏంటి? సో మూన్కి వెళ్ళడం. సో మూన్కి వెళ్ళడం కోసం వాళ్ళు ఏం చేయాలి అనేది అయితే మొత్తం జరుగుతుంది. సో ఫైనల్లీ వీళ్ళైతే స్ప్లిట్ అయిపోయారు. మీరందరూ ఎప్పటివరకు అయితే అందరిని కలిసి చూడడం, వాళ్ళందరూ కలిసి పనిచేయడం అయితే చూశారు. బట్ ఇప్పటి నుంచి ఉండబోయే స్టోరీ అనేది కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది. బికాస్ 2 గ్రూప్స్గా అయితే స్ప్లిట్ అవుతారనమాట. అండ్ తర్వాత జరగబోయే థింగ్స్ అన్నీ కూడా చాలా క్రేజీ ఉండబోతున్నాయి. సో స్టోరీ స్టార్ట్ అవ్వడమే మంచి పాయింట్ తోటి స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ రీకేప్ వేద్దాం, సో ఫైనల్ పార్ట్ కదా కొంచెం ఒక 5-10 నిమిషాల వరకు లేకపోతే ఎపిసోడ్ అంతా రీకేప్ చూపిద్దాం అనే కైండ్ ఆఫ్ థింగ్ చేయకుండా వాళ్ళైతే ఎక్కడైతే ఎండ్ చేశారో అక్కడి నుంచి డైరెక్ట్గా దిగిపోయారనమాట. సో మీకు స్కిప్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎపిసోడ్ మొత్తం కొత్త కంటెంటే. అండ్ ఇక్కడ ఎపిసోడ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. పేసింగ్ ఏదన్నా రష్ చేస్తారేమో అని కొంచెం భయపడ్డా, బట్ రష్ అయితే చేయలేదు. ఎపిసోడ్ పేసింగ్ అంతా చాలా ఎక్సలెంట్గా ఉంది. చూస్తున్నంతసేపు స్టోరీ ప్రోగ్రెషన్ కూడా మీకు బాగా నచ్చుతుంది. కొన్ని థింగ్స్ని అయితే మీకు సప్ప ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో కాబట్టి కొంతమందికి అర్థం కాకపోతే వాటిని మళ్ళీ చూడాల్సి వస్తుంది. ఎందుకంటే మూన్ ల్యాండింగ్ అనేది ఆబ్వియస్లీ చాలా డెప్త్లోకి అయితే వెళ్ళారనమాట. బట్ చూపించే విధానం చాలా నీట్గా ప్రజెంట్ చేయగలగాలి, అప్పుడే నచ్చుతుంది. అండ్ దానికి తగ్గట్టుగా చాలా బాగా చూపించారు. సో నాకైతే బాగా నచ్చింది ఆ ఒక్కటి చూసుకుంటే. సో ఓవరాల్గా చెప్పాలంటే ఎపిసోడ్ ఫ్రమ్ ద స్టార్ట్ నుంచి ఎండ్ వరకు కూడా మనకి మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలిగిస్తుంది. ఎక్కడ పేసింగ్ ఇష్యూస్ లేవు. అండ్ నార్మల్గా మనకి ఏదన్నా ఇష్యూ ఉందా అంటే కూడా ఏమీ లేదు. అండ్ ఇక్కడ ఇంకా క్రేజీ థింగ్ ఏంటంటే క్రేజీ యాక్షన్ సీక్వెన్సెస్ ఒకటి ఉంటుందన్నమాట. లైక్ ఒక రోబోట్ది ఉంటుంది, మెకా స్టఫ్. సో అక్కడ యానిమేషన్ చాలా అంటే చాలా బాగుంది. అసలు అవసరం లేని సీన్కి అయితే యానిమేషన్ అదరగొట్టేశారు. సో అదైతే భలే అనిపించింది నాకైతే. సో ఇలా చూసుకుంటే ఎపిసోడ్ నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ కలిగించింది. అండ్ రాబోయే ఎపిసోడ్స్ ఇంకా బాగుండబోతున్నాయి. ఇది జస్ట్ స్టార్ట్ మాత్రమే. సో ఇప్పుడు మనకి ఇది టెక్నికల్గా యానిమేషన్ వైజ్ మిగతా అన్ని డిపార్ట్మెంట్స్లో ఎలా ఉందని మాట్లాడుకుంటే కనుక యాజ్ ఎ సెట్ పేసింగ్ బాగుంది. పేసింగ్ బాగుందంటే అర్థం ఏంటి? స్టోరీ బోర్డింగ్ అండ్ డైరెక్షన్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయ్యాయి అని చెప్పి. సో అక్కడైతే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. యానిమేషన్ విషయానికి వెళ్ళిపోతే యాజ్ యూజువల్ డాక్టర్ స్టోన్కి చాలా హెవీ యానిమేషన్ ఏమి ఉండదు. ఎందుకంటే దీంట్లో ఫైట్లు కావచ్చు, సగుగా స్టఫ్ ఏమి ఉండవు కాబట్టి. సో సింపుల్ యానిమేషన్ ఉంటుంది. బట్ కొన్ని ప్లేసెస్లో చాలా బాగా చేయాలి ప్రపంచాన్ని చూపించినప్పుడు. సో దానికి తగ్గట్టుగా చాలా బాగా చేశారు. ఎందుకంటే ఇక్కడ ఒక కొత్త జర్నీ స్టార్ట్ అవుతుంది. సో ఆ జర్నీ స్టార్ట్ అయ్యేటప్పుడు కొంచెం యానిమేషన్ బాగుండాలి. దానికి తగ్గట్టుగా బాగుంది. అంతేకాకుండా న్యూ పెగసిస్ని అయితే చాలా బాగా చూపించారు. సో ఓవరాల్గా యానిమేషన్ చూసుకుంటే సింపుల్గా, క్లీన్గా, నీట్గా అయితే ఉందన్నమాట. మనం ఎప్పుడు డాక్టర్ స్టోన్ నుంచి ఎలా చూస్తామో అలాగే. బట్ ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే యాజ్ ఎ సెట్ ఒక సీన్ ఉంటుంది, మెకా స్టఫ్. సో ఆ సీన్లో యానిమేషన్ మాత్రం చాలా బాగా అనిపించింది. ఆ స్టైల్ చూసుకుంటే సో డాక్టర్ స్టోన్లో ఈ స్టైల్ అప్పుడప్పుడు కనిపిస్తుంది అనమాట హెవీ యానిమేషన్ ప్లేసెస్లో. అదైతే నాకు బాగా నచ్చింది ఆ పర్టికులర్ పార్ట్ చూసుకుంటే. సో ఓవరాల్గా చెప్పాలంటే యానిమేషన్ వైజ్గా నాకు ఎటువంటి ఇష్యూస్ లేవు. ఆర్ట్ స్టైల్ విషయానికి వెళ్ళిపోతే ఆర్ట్ స్టైల్ యాజ్ యూజువల్ మనకి పెద్ద గ్యాప్ లేదు. ఇది ఓన్లీ 1 సీజనే, బట్ 3 పార్ట్స్ కింద స్ప్లిట్ చేశారు. సో కాబట్టి ప్రీవియస్ సీజన్స్లో మనం ఏం చూసామో మనకి ఇక్కడ కూడా అదే కనిపిస్తుంది. పెద్ద డిఫరెన్స్ అయితే మీకు తెలియదు అనమాట. సో కాబట్టి యాజ్ యూజువల్ మనకి ఇంతకుముందు ఎలా చూసామో అలాగే ఉంది ఆర్ట్ స్టైల్. బట్ ఇక్కడ చూసుకుంటే కొన్ని సీన్స్లో యాంగిల్స్ కొంచెం డిఫరెంట్ అనిపించాయి. అండ్ ఆ యాంగిల్స్లో ఏమైందంటే క్యారెక్టర్స్ యొక్క ఫేసెస్ కొంచెం డిఫరెంట్గా కనిపించాయి. సో అలాంటి ఇష్యూ ఫ్యూచర్లో రాకూడదు అనుకుందాం. ఎందుకంటే ఇది ఫైనల్ సీజన్, ఫైనల్ పార్ట్. సో కాబట్టి బాగా చేయాలి. సో ఫ్యూచర్ ఎపిసోడ్స్లో అలాగే ఉంటుందని కోరుకుందాం. ఎందుకంటే లాస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో ది బెస్ట్ అవుట్పుట్ అనమాట డాక్టర్ స్టోన్ నుంచి. సీజన్ 1 తర్వాత అంత రేంజ్ యానిమేషన్ ఆర్ అవుట్పుట్ చూసుకుంటే. సో ఆ రేంజ్లో ఇది కూడా ఉండాలని కోరుకుందాం రాబోయే రోజుల్లో చూసుకుంటే. సో ఇక ఓవరాల్గా నాకైతే చాలా బాగా నచ్చింది. ఎక్కడ పెద్ద ఇష్యూస్ అయితే కనిపించలేదు ఇక్కడ. బట్ మాట్లాడుకోవాల్సింది ఓపెనింగ్ అండ్ ఎండింగ్ గురించి. ఓపెనింగ్, ఎండింగ్ 2 తోపే. సో ఇక్కడ చూసుకుంటే ఓపెనింగ్, ఎండింగ్ కోసం వీళ్ళైతే ఓజీ ఆర్టిస్టులను అయితే తీసుకొచ్చారనమాట. సో నాకు అది బాగా నచ్చింది. ఎందుకంటే కొంతమంది మాత్రమే ఇలాంటి ట్రై చేస్తారు. లైక్ రీసెంట్ టైమ్స్లో మై హీరో అకాడమీ ఎండ్ అయిపోయినప్పుడు కూడా వాళ్ళు చూసుకుంటే మనకి మంచి లైక్ సీజన్ 1 యొక్క ఓపెనింగ్ ఆర్టిస్ట్ని తీసుకురావడం, అంతేకాకుండా
బంప్ ఆఫ్కి చికెన్ యూజ్ చేయడం. సో ఇలాగ మంచి చాయిసెస్ అయితే తీసుకున్నారనమాట. సో ఇక్కడ చూసుకుంటే సేమ్ అలాగే చేశారు మన డాక్టర్ స్టోన్ వాళ్ళు చూసుకుంటే. బట్ వీళ్ళైతే చాలా క్రేజీగా మనకి ఓపెనింగ్ చూసుకుంటే కుంగ్ ఫూ జనరేషన్ అయితే చేసిందనమాట. సో విచ్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్, ఎందుకంటే ఏషియన్ కుంగ్ ఫూ జనరేషన్. సో వీళ్ళు చూసుకుంటే నరుటో కూడా చేశారు ఓపెనింగ్స్. సో వాళ్ళని యూజ్ చేసి ఓపెనింగ్ చేయించారు స్కిన్స్ అన్న పేరుతోటి. ఓపెనింగ్ మాత్రం సాంగ్ చాలా బాగుంది, బట్ విజువల్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి డైరెక్షన్ చూసుకుంటే. బట్ ఇది ఒక్కటే కాదు, దీనికంటే బెస్ట్ ఎండింగ్ అనమాట. సో ఎండింగ్ చూసుకుంటే మనకి రాకెట్ అన్న పేరుతోటి ఇది కూడా మంచి ఆర్టిస్టే, బర్న్అవుట్ సిండ్రోమ్స్ నుంచి. సో ఈ ఎండింగ్ ఏదైతే ఉందో లిటరల్లీ డాక్టర్ స్టోన్ ఎండ్ అయిపోతుందరా అనే 5 వైబ్స్ అయితే ఇచ్చింది. ఎండింగ్ సాంగ్ కావచ్చు, విజువల్స్ కావచ్చు, బెస్ట్. లిటరల్లీ ఓపెనింగ్ అయితే బీట్ చేసేసాయి అనమాట ఈ విషయానికి వస్తే. సో నాకైతే పిచ్చిగా నచ్చింది ఎండింగ్ అయితే. సో ఓపెనింగ్ ఎండింగ్ కూడా 2 అదిరిపోయాయి. సో దే డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఫైనల్ సీజన్కి ఒక మంచి రెస్పెక్ట్ అయితే ఇస్తున్నారు స్టూడియో చూసుకుంటే. సో ఐ లవ్ దట్ ఫర్ దెమ్. సో ఇక ఇప్పుడు మనం తెలుగు డబ్ రివ్యూ విషయానికి అయితే వెళ్ళిపోదాం. ఎందుకంటే చెప్తున్నాను, మీరైతే మిస్ అవ్వకండి డాక్టర్ స్టోన్ ఫ్యాన్స్, ఇది మీకోసమే. సో తెలుగు డబ్ విషయానికి వెళ్ళిపోతే ఆబ్వియస్లీ నో ఇంప్రూవ్మెంట్. సో ప్రీవియస్ సీజన్స్ ఎలా ఉన్నాయో సేమ్ అలాగే ఉన్నాయి. ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం వాళ్ళ నుంచి? ఆ స్టూడియో వాళ్ళకి బేసికల్లీ యానిమే మీద ఇంట్రెస్ట్ లేనట్టుంది, లేకపోతే అసలు యానిమే అంటే ఐడియా లేనట్టుంది. ఎందుకంటే వాళ్ళు చేసే ప్రతి ఒక్క డబ్బింగ్ ఎలాగే ఉంటుందంటే ఆబ్వియస్లీ డాక్టర్ స్టోన్ కూడా నాకైతే గొప్పగా నచ్చలేదు. సో నేనైతే ఒకటే చెప్తాను, ప్రీవియస్ సీజన్స్లో ఎలా ఉందో డాక్టర్ స్టోన్ అలాగే ఉంది. ఏదైనా ఇంప్రూవ్మెంట్ కనిపించిందంటే రైటింగ్లో కొంచెం అరాకొర ఇంప్రూవ్మెంట్ కనిపించినట్టు నాకు అనిపించింది తప్ప పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. సో కొన్ని డైలాగ్స్ అయితే బాగా రాసుకున్నారు, బట్ ఆబ్వియస్లీ డైలాగ్ చెప్పేవాడు బాగా చెప్పకపోతే డైలాగులు ఎంత బాగా రాసుకున్నా దాంట్లో పెద్ద ఒరిగేది ఏం లేదు. సో కాబట్టి ఒకటే చెప్తున్నా, తెలుగు డబ్బు చూడాలనుకునే వాళ్ళు, డైలీ చూస్తున్న వాళ్ళు మీకు నచ్చుతుంది చూసేయండి. బట్ ఎవడైతే జపనీస్ ఇంగ్లీష్ చూస్తారో మీకైతే ఈ తెలుగు డబ్బు నచ్చదు, సో అవాయిడ్ చేయండి. సో ఇదనమాట డాక్టర్ స్టోన్కి సంబంధించిన కొత్త ఎపిసోడ్ యొక్క రివ్యూ. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి. అంతేకాకుండా అనిపించింది కామెంట్స్లో తెలపండి. సో మన నెక్స్ట్ షో కలుద్దామంటుంది. బాబాయ్.